మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. మేడం కానీ అలాగే బాలాజీ గారు కానీ అద్భుతంగా చెప్పారు మరి ఇప్పటి వరకు. అలాగే మనం తెలుసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేమండి. అందుకే నాలెడ్జ్ అనేది అనంతం. మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలంటే అనేక పుస్తకాలు చదవాలి. సో మైత్రి బుద్ధ అనుపత్తి పిరమిడ్లో రేపు నరేంద్ర ముద్గల్ గారి క్లాస్ ఉందండి. కాబట్టి అక్కడికి మీరు అందరూ వెళ్ళొచ్చు. అలాగే మరి ఇప్పుడు వరకు మనం సార్ గురించి మనం చూసాం కదా, సార్ని మనం ఎంతోమంది చూసాం. ఆయన వెళ్ళి అంటే చైతన్యంలో కలిసిపోయి మనకి అప్పుడే 3 years పూర్తి అయిపోయినట్టున్నాయి. మరి ఆయన గురించి అంటే ఇక్కడ ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతమంది వాళ్ళ సేవ అందించాలి, ఎంతమంది కష్టపడాలి, ఇవన్నీ మీ అందరికీ తెలుసు. అలాగే ఒక కార్యక్రమమే కాదు, ఏదైనా ఒక నిర్వహించాలంటే దాని వెనక అనేక మంది సేవా తత్పరులు పనిచేస్తూ ఉంటారు. మరి ఈ ప్రపంచానికి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని, శాకాహారాన్నే కాకుండా పిరమిడ్ జగత్తుని కూడా ఇచ్చి అందరూ కూడా ధ్యానులుగా చక్కని జీవితాన్ని సొంతం చేసుకోవాలని ఆయన జీవితాన్ని పక్కన పెట్టి మనందరి కోసం కృషి చేసినటువంటి మన పత్రిజీ యొక్క బయోగ్రఫీని ఒక సినిమాగా రూపొందించారు. అంటే రేపు తరాల వారికి చూపించడానికి. ఇదివరకు మనం అనుకుంటాం కదా సాయిబాబాను చూడాలి, అబ్బా అప్పుడే 1918 వరకు ఉన్నారు సాయిబాబా గారు. ఇప్పుడు అనుకుంటాం మనం అప్పుడు లేము అని చెప్పి. అయితే ఆయన ఫోటోలు అలాంటివి చూస్తుంటాం. కానీ ఈరోజు మన పత్రిజీ మన కళ్ళ ముందు అద్భుతంగా మన అందరికీ కనిపించారు. రేపు రాబోయే తరాల వారికి కూడా ఆయన ఒక ఆదర్శ జీవితాన్ని అలాగే ఆయన్ని చూపించాలి. కాబట్టి మనం అద్భుతమైన ఒక సినిమాని తీస్తున్నారు. దాని గురించి అంటే వెంకట్ గారు అన్నమాట డైరెక్షను. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎంతోమందికి వారు సంపద ప్రతిదానికి ధనం మూలం ఇదం జగత్తే. సో ఈ ఫొటోస్ తీసుకొని అలాగే ఎవరు ఏది చేయగలిగితే అది చేయమని చెప్పారు. సో దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అక్కడ మాస్టర్స్ ఉంటే అక్కడ కనుక సుధా మేడం కానీ ఎవరైనా ఉంటే మీరు తెలుసుకోవచ్చు. రేపొద్దున మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే చేయొచ్చు. అలాగే రెండోది ఏదంటే మన పిఎంసి ఛానల్ ముందుకు వెళ్ళాలి అంటేనే మనకి పత్రిజీ ఆత్మోత్సవం అమృతోత్సవం అని చెప్పేసి 2000 రూపాయలు యాడ్ ఒకటి తయారు చేస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఫోటో తీయించుకొని ఎవరు పిరమిడ్ దగ్గర వాళ్ళందరూ ఒక యూనిట్గా ఉంటాం కదా, ఒక అనుపత్తి పిరమిడ్ కానీ మెండపేట పిరమిడ్ కానీ అలా ఒక యూనిట్ ఉంటుంది. కాబట్టి చక్కగా వాళ్ళు ఫోటో తీయించుకొని ఏమైనా పంపిస్తే కనుక వాళ్ళు యాడ్ చేసి ఆ డబ్బుల్ని ఈ లోక కళ్యాణానికి వినియోగించుకునే విధంగా చేస్తున్నారు. మరి అలా కూడా మీరు ఏమైనా చేయగలిగితే చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇదంతా కూడా మనం మన ఎనర్జీని వీటి కోసం ఖర్చు పెడితే కనుక మన ఎనర్జీ పెరుగుతుందని మాస్టర్స్, ఇది మీకు అర్థం కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మధ్యాహ్నం నుంచి అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. విద్యార్థులతో ధ్యానం, సాయంత్రం కూడా భగవద్గీత శ్లోకాలతో మనకి ధ్యానం ఉంది. మళ్ళీ ఈవినింగ్ నరేంద్ర ముద్గల్ గారితో క్లాసు, ఇవన్నీ ఉన్నాయండి. దయచేసి ఎవరు వెళ్ళిపోకుండా, ఇవాళ పౌర్ణమి ధ్యానం కాబట్టి రాత్రి 12 గంటల వరకు పౌర్ణమి ధ్యానం ఉంది. కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి, మీరందరూ ఉపయోగించుకోండి. మరి గురు పౌర్ణమి జ్ఞాన యజ్ఞం 2 మధ్యాహ్నం కార్యక్రమాలకి మనం స్వాగతం చెప్పుకుంటూ కర్తాళ ధ్వనులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరి మనలో ఉన్న శ్వాస గురువుకి నమస్కారాలు తెలియచేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నది శ్వాస. ఆ శ్వాస గురువుకి మనం నమస్కారాలు తెలియచేసుకుందాం. మనలో ఉన్న పరమాత్మకి నమస్కారాలు తెలియచేసుకుందాం. మరి నిన్న మధ్యాహ్నం సెషన్లో చైతన్య స్కూల్ స్టూడెంట్స్ వచ్చారు. ఆ విద్యార్థులకి
మన ఆచార్య శ్రీనివాస్ గారు మెడిటేషన్ చెప్పడం జరిగింది. మరి ఈరోజు హై స్కూల్ స్టూడెంట్స్ వచ్చారు. వారికి ధ్యానం గురించి తెలియచేయడానికి, ధ్యానం యొక్క ఆవశ్యకతని అవగాహన చేసేందుకు మరి ఈరోజు కూడా నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం మన కరతాళ ధ్వనులతో. ఆయన ధ్యాన విద్యార్థి అనే ఒక ప్రాజెక్ట్ని చాలా సంవత్సరాల క్రితమే చేపట్టి ఆ ఒక మ్యాగజైన్ కూడా ఆయన రన్ చేయడం జరిగింది. ఎన్నో స్కూల్స్ తిరిగి వారికి మెడిటేషన్ చెప్పడం, శాకాహారం యొక్క విశిష్టతను తెలియచేయడం, ఇలాగా ఎంతో విశేషమైన సేవలు అందిస్తున్నారు ఆచార్య శ్రీనివాస్ గారు. వారిని నుంచి మనం విద్యార్థుల యొక్క ధ్యానం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. స్కూల్కి ఎందుకు పోతాం మనం? ఎందుకు? చదువుకోవడానికి, అంటే చదువు కోసం కదా. ఎలాంటి చదువు చదవాలి? మార్కెట్కి పోతాం, కూరగాయల మార్కెట్కి. కూరగాయలు ఎలాంటి పడితే అలాంటి కూరగాయలు కొంటామా? వంకాయలు తీసుకుంటాము, వేరు తీసుకుంటాం, పుచ్చు ఉందా లేదా అని. బెండకాయలు తీసుకుంటాం, ముదిరినయా లేతగా ఉన్నాయా అని. సో చదువులు చాలా ఉన్నాయి. అసలైన చదువు చదవాలి. అసలైన చదువు గురించి యోగి వేమన గారు 400 సంవత్సరాల క్రితమే చెప్పారు. యోగి వేమన భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 400 years దాటింది. ఆయన ఏం చెప్పారో ఈరోజు మనం చూద్దాం. నాతో పాటు చెప్పండి అందరూ. చదువు చదవనేలా, సన్యాసి కానేలా, షణ్మతంబుళ్ళు చిక్కి చావనేలా, చావు పుట్టుక లేని చదువేలా చదువురో. మళ్ళీ చదువు చదవనేలా, సన్యాసి కానేలా, షణ్మతంబుళ్ళు చిక్కి చావనేలా, చావు పుట్టుక లేని చదువేలా చదువురో. విశ్వదాభిరామ వినురవేమా. అది ఇందులో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏమిటి అసలైన చదువు అంటే చావు పుట్టుక లేని చదువు చదవాలట. ఏం చదువు? మనము డిగ్రీ చదివాము, ఇంజనీరింగ్ చదివాము, మెడిసిన్ చదివాము, మనం ఏదైతే అత్యున్నత స్థాయి అనుకున్నా అన్నీ చదివాము, అక్కడికి వెళ్ళాం. చివరికి ఏమొస్తుంది? మనకి ఏమొస్తుంది? డెత్ వస్తుందా రాదా? అందరికీ వస్తుంది. మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాము? బర్త్ దగ్గర నుంచి మొదలు పెట్టాము. పుట్టుక. ఎండ్ పాయింట్ ఏమిటి? డెత్. ఈ లైఫ్కి మనం ఈ రెండింటి గురించి చదవకుండా మిగిలిందంతా చదివితే ఏం లాభం? అందుకే ఈ రెండింటి గురించి చదివితే మిగిలినంత సరిగా ఉంటుంది. అందుకే అంత అశాంతి ఉంది. అశాంతి ఉందా లేదా? అందరికీ అశాంతి. ఏ ఇంటి డోర్ కొట్టినా ఎవరూ శాంతంగా లేరు. గొప్పగా చదువుకున్న వాళ్ళు శాంతంగా లేరు, చదువుకోలేని వాళ్ళు శాంతంగా లేరు. బాగా డబ్బులున్న వాళ్ళు శాంతంగా లేరు, డబ్బు లేని వాళ్ళు శాంతంగా లేరు. ఎందుకు? అసలైన చదువు చదవట్లేదు. మన సీనియర్ స్టూడెంట్ ఒకళ్ళు ఉన్నారు. వేల సంవత్సరాల క్రితం, ఇప్పుడు మీరు స్టూడెంట్స్ ఎలా ఉన్నారో అలా ఒక స్టూడెంట్ ఉండేవాడు. ఆ స్టూడెంట్ పేరు ఏమిటంటే నచికేతుడు. ఏమిటి? నచికేతుడు. నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే యమధర్మరాజు అన్నాడు, నీకేం కావాలి అన్నాడు. నాకు
చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అది నేను తెలుసుకోవాలి అన్నాడు. యమధర్మరాజు అన్నాడు, నీకు మంచి ఐఫోన్ ఇస్తాను రా బాబు, మంచి డెల్ ల్యాప్టాప్ ఇస్తాను, మంచి బెంచ్ కార్ ఇస్తాను, పెద్ద బంగ్లా ఇస్తాను, ఒక 100 ఎకరాల పొలం ఇస్తాను, ఒక 4 గర్ల్ ఫ్రెండ్స్ని ఇస్తాను, మంచి అందమైన 2 పిల్లల్ని ఇస్తాను అన్నాడు. నో, ఇస్తే అవన్నీ కూడా కావాలి, కానీ నాకు వాటికన్నా ముందు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అది నాకు కావాలన్నాడు. ఇది చదవాలి మై డియర్ స్టూడెంట్స్. ఆ చదువుని మనకి అవగాహన చేసేదే ధ్యానము. అర్థమైందా? మనం ధ్యానం చేస్తే మనం ఏమిటి, తల్లి గర్భంలోకి ఎలా వచ్చాము, ఎలా పుట్టాము, ఎలా పోతున్నాము, పోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ లైఫ్ అంటే ఏమిటి, ఇదంతా మనకి అవగాహనకు వస్తుంది, లేకపోతే రాదు. సో మనకి ఎవరు ఆదర్శం అంటే నచికేతుడు, సీనియర్ స్టూడెంట్, మన సీనియర్ ఆయన. ఈరోజు గురు పౌర్ణమి. ఈ గురువులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సరి అయిన గురువుగా ఉండాలి. దీని గురించి కూడా వేమన గారు చెప్పారు. ఎవరు సరి అయిన గురువు చెప్పండి నాతో పాటు. కారు కారు గురులు కాగుడింతము చెప్ప, శాస్త్ర పాఠములు చదివి చెప్ప, ముక్తి దారి చూపు మూలమ్మ గురుడురా, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి, కారు కారు గురులు కాగుడింతము చెప్ప, శాస్త్ర పాఠములు చదివి చెప్ప, ముక్తి దారి చూపు మూలమ్ము గురుడురా, విశ్వదాభిరామ వినురవేమ. అది రైట్ గురువు ఎవరు? ముక్తి దారి చూపేవాడు. అంటే ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే ఏదో మనం పోయిన తర్వాత వచ్చేది కాదు. ముక్తి అంటే ఏమిటంటే శాంతముగా మనిషి ఉంచేది. అక్కడ ఆ మొహం చూసారుగా, ఆ మొహం ఎలా ఉంది? శాంతంగా ఉందా, అశాంతంగా ఉందా? శాంతంగా ఉంది. షిరిడి సాయి మొహం ఎలా ఉంటుంది? శాంతముగా ఉంది. రమణ మహర్షి మొహం ఎలా ఉంది? శాంతముగా ఉంది. ఆ శాంతం ఎక్కడి నుంచి వచ్చింది ఆ మొహంలోకి? ఆ గురువు సరైన విద్యని నేర్పించాడు వాళ్ళ గురువు. కాబట్టి కాగుడింతో చెప్తే గురువు కాదు అని వేమని చెప్తున్నారు. పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే, పెద్ద పెద్ద గ్రంథాలని బట్టి పడితే గురువు కాదు. పట్టిస్తే ఒక మనిషిని శాంతముగా తయారు చేయగలిగిన వాడు గురువు. అది అన్నిటికన్నా ఈ ప్రపంచంలో గొప్పది ఏమిటి అంటే మనశ్శాంతి. అవునా కదా? శాంతం గొప్పతనం మనకు తెలియాలంటే అశాంతితో ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. అవునా? మన తల్లిదండ్రుల వల్ల మనము ఎన్నోసార్లు అశాంతికి గురవుతుంటామా లేదా? మన వల్ల మన తల్లిదండ్రులు కూడా కొంత అశాంతికి గురవుతుంటారు. అంత గందరగోళం అవుతుంది లోపలంతా. ఆ అశాంతి లేకుండా ఉన్న చదువు మనం చదవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. బాగా ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాడు, ఐఏఎస్ కొట్టాడు ఒక అబ్బాయి, కలెక్టర్ అయ్యాడు. తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. ఆ సూసైడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అసలైన చదువు చదివితే సూసైడ్ జరుగుతుందా? జరగదు. కాబట్టి మనము అసలైన చదువుని చేపట్టాలి. ఈరోజు ఇక్కడున్న విద్యార్థులకి చెప్తున్నాను నేను, మనము ధ్యానాన్ని పట్టుకుందాం. ధ్యానాన్ని పట్టుకుంటే ఏమవుతుందంటే మనకి జీవితంలో ఏదున్నా లేకపోయినా ఓకే. మీరు మహనీయులు అందరినీ చూడండి. ఈరోజు మనం దేవుళ్ళు అని పిలుస్తున్నాం కదా, ఎవరా దేవుళ్ళు? పుట్టుకతోనే దేవుళ్ళుగా పుట్టారా వాళ్ళు? దేవుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే దివ్యుడు అనే పదం నుంచి వచ్చింది. దేవుడు అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? దివ్యుడు.
అంటే దివ్యత్వము ఉంది మనకి, కానీ అది నిద్రాణంగా ఉంది. ఆ దివ్యత్వము మనం దివ్యులో మనం తెలియాలంటే మన లోపలికి పోవాలి. బీ విత్ యువర్ సెల్ఫ్. ఆ నీతో నువ్వు ఉండడం అనేది ప్రాక్టీస్ చేస్తే ఆ దివ్యత్వము అలా వస్తుంది, ఇంకా ఆయనలాగా. మనము తిరుపతి పోతాంగా చాలామంది. తిరుపతి ఎందుకు వెళ్తున్నాము? అక్కడ ఒక ఆయన దివ్యుడు అని తెలుసుకున్నాడు. ఆయన పేరు వెంకన్న, మామూలు వెంకన్న, మనలాగే. ఆ వెంకన్నకు ఒకరోజు ఏమైందంటే పెళ్ళంతో గొడవ అయింది. అంటే అశాంతికి లోనయ్యాడు ఆయన. అశాంతికి లోనయ్యి ఏం చేశాడంటే, అరే నేను శాంతాన్ని పట్టుకోవాలి, నేను దుఃఖంలో ఉన్నాను, ఈ దుఃఖాన్ని నేను నిర్మూలన చేసుకోవాలి, దుఃఖాన్ని పోగొట్టుకోవాలని ఆయన ధ్యానం మొదలుపెట్టాడు. మనకు స్టోరీ తెలుసు. పుట్టలో కూర్చుని ఆయన ధ్యానం చేస్తుంటే వచ్చి పాలిచ్చింది, ఇదంతా స్టోరీ ఉంది. ఆ వెంకన్న ఏమయ్యాడంటే వెంకటేశ్వర స్వామి అయ్యాడు. అది స్వామి అంటే ఏమిటంటే, స్వ అంటే సెల్ఫ్, స్వ అంటే సెల్ఫ్, స్వామి అంటే సెల్ఫ్ కమాండర్. తన స్వయాన్ని, తన సెల్ఫ్ని తను అర్థం చేసుకున్నవాడు. అంటే ఏమిటి? ఇప్పుడు ఇదేంటిది? ఏంటిది? చెయ్యి. ఈ చెయ్యి ఎవరిది? నాది. ఈ కాలు ఎవరిది? నాది. ఈ తలకాయ ఎవరిది? నాది. నాకు పేరుంది శ్రీనివాస్, పేరెవరిది? నాది. అంటే చెయ్యి నేను కాదు, చెయ్యి నాది, తలకాయ నాది, పేరు నాది, మా ఊరుంది తాతపూడి, ఊరు నాది, కానీ ఇదేది నేను కాదు. ఆ నేనేమిటి? అది అర్థమవుతుంది ధ్యానం చేస్తే, అది ఎక్స్పీరియన్స్కి వస్తుంది ధ్యానం చేస్తే, లేకపోతే రాదు. దీన్ని ఎన్నో రకాలుగా అందరూ ఇదే చెప్పారు. మన మహనీయులందరూ, మన సీనియర్స్ అందరూ, గురువులందరూ ఇది చెప్పారు, కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. ఎక్కడెక్కడో వెతుకుతున్నాం మనం. మా గురువు గారు పత్రి గారు ఏం చెప్పారంటే, నువ్వే దేవుడివి. ఏం చెప్పారు? నువ్వే దేవుడివి. ఎగ్జాంపుల్కి చెప్తా చూడండి. ఇప్పుడు ఈ సార్ ఉన్నారు ఇక్కడ, నేను సార్ని నా కాలుతో తన్నాను, ఇట్లా తన్నానా లేదా? తన్నితే వెంటనే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? పొరపాటున వెళ్తున్నాము, మనిషికి కాలు తగిలింది, మన కాలు, ఏం చేస్తాం మనం? దండం పెట్టుకుంటాంగా. ఎందుకు దండం పెడుతున్నాం చెప్పండి? ఎందుకు దండం పెడుతున్నాం? మనం ఒక మనిషికి మన కాలు తగిలినప్పుడు మనం ఎందుకు దండం పెడుతున్నాం? అంటే వాడు దేవుడు, వీడు కూడా దేవుడే. అది లోపల ఉంది, మన లోపలికి. మన స్కిన్ చూడండి షైనింగ్ వస్తుంది, ఇదే దివ్యత్వం. ఈ మొహానికి కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? అదే దివ్యత్వము, అదే దైవత్వము. అందరము దేవుళ్ళమే, కానీ మనకు తెలియట్లేదు. ఆయన ఏం చెప్పారంటే, దేవుడిని చూడాలనుకుంటున్నావా నువ్వు? దేవుడెక్కడా, దేవుడెక్కడా, దేవుడు నాతో పాటు చెప్పండి, దేవుడెక్కడా, గట్టిగా, దేవుడెక్కడా, దేవుడెక్కడా, దేవుడెక్కడా అని దేవులాడేవాడే దేవుడు, అని దేవులాడేవాడే దేవుడు. ఎవడైతే దేవుడి కోసం ఎదుగుతున్నాడో వాడే దేవుడు. అది వేమన ఒక పద్యం చెప్పాడు దీనికి సంబంధించి, చెప్పండి నాతో పాటు. మనసులోన ముక్తి మరి యొక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు. అంటే స్క్రూ లూజ్ అని. మనసులోన ముక్తి మరి యొక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు. గొర్రె చంకబెట్టి గొల్ల వెదుకు రీతి. విశ్వదాభిరామ వినరవేమ. గొర్రె పిల్ల ఎక్కడుంది? మన చంకలో ఉంది. ఒక్కోసారి చూడండి, మన మొబైల్ మన దగ్గరే ఉంటుంది, కానీ ఎత్తుక్కుంటాం ఇల్లంతా. చాలామందికి అనుభవం అది. బైక్ తాళము, కారు తాళము జేబులోనే ఉంటుంది, కానీ అంతా వెతుకుతుంటాం. అలాగా ఈ దేవుడి దివ్యత్వము ఇక్కడే ఉంది. ఓకే, ఆ దివ్యత్వాన్ని మనము క్యాచ్ చేయాలి, దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని పట్టుకోవాలంటే మెడిటేషన్ ఒక్కటే మార్గము, వేరే దారి లేదు. ఓకే,
ఆంజనేయ స్వామిని అడిగారు, రే ఎక్కడ నీ రాముడు అని అడిగారు. ఆయన ఏం చెప్పాడు? అయోధ్యలో చూపించాడా? ఒక నిమిషం ఆగండి, అయోధ్య వెళ్ళొద్దాం అన్నాడా? భద్రాచలంలో చూపించాడా? ఎక్కడ చూపించాడు? ఇక్కడ చూపించాడు. అందుకే ఆత్మారాముడు అంటారు. అంటే దైవం అంటే ఏమిటి? ఆత్మే దైవము. ఆత్మే దైవము. ఆత్మ అంటే ఎవరు? మనమే ఆత్మ. మనమే ఆత్మ. ఈ ఆత్మలలో రకరకాలు ఉంటాయి. అంటే మనలోనే రకరకాలు. శరీరాల్లో రకరకాలు ఉన్నాయా లేదా? లావు శరీరము, బక్క శరీరము, తెల్ల శరీరము, నల్ల శరీరము, మగ శరీరము, ఆడ శరీరము, పొడుగు శరీరము, పొట్టు శరీరము ఉన్నా లేదా? ఇవి శరీరాలలో రకాలు. ఆత్మలలో రకాలు చూద్దాం. నాతో పాటు చెప్పండి. దుష్టాత్మ, మూర్ఖాత్మ, శుభాత్మ, మహాత్మ, పరమాత్మ. అది వీటికి అర్థం చూద్దాం. దుష్టాత్మ అంటే ఏమిటి? తింటాడు, పడుకుంటాడు. 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు. ఇది దుష్టాత్మ. కుంభకర్ణుడు దీనికి సింబాలిక్గా చెప్పారు. రెండోది మూర్ఖాత్మ. మూర్ఖాత్మ అంటే ఏమిటి? ఎవరు విన్నాడు? ధ్యానం చెప్పామనుకో, ఆ ధ్యానంలో ఏముందంటాడు. అక్కడ బయట ఉంటాడు, రోడ్డు మీద ఉంటాడు. అక్కడ ఆ తాపేశ్వరంలో రోడ్డు మీద ఉండి ఇక్కడ ఏమీ లేదని చెప్తుంటాడు. ఇక్కడ రాడు, ధ్యానం చేయడు, ఏమీ లేదని చెప్తుంటాడు. ఆ విజయభాస్కర్ రెడ్డి గారికి పిచ్చి పట్టింది అనుకుంటాడు. మూర్ఖుడు, మూర్ఖాత్మ. మూడోది శుభ ఆత్మ. మూడోది ఏమిటి? శుభ ఆత్మ. శుభాత్మ అంటే ఏమిటి? తన పని తను చేసుకుంటాడు, ఎవరి జోలికి పోడు, కెలకడు ఎవరిని. పక్కింటి ఏం జరుగుతుందో ఇలా చెవి పెట్టి విండు. ఇద్దరు మాట్లాడుకుంటే ఏం జరుగుతుందో వినడు. దుష్టుడు కాదు, మూర్ఖుడు కాదు, మూర్ఖాత్మ కాదు. శుభ ఆత్మ. తాను పని తను చేసుకుంటాడు అంతే. పక్కవాడికి 90 మార్కులు వస్తే నాకు 40 మార్కులు వచ్చిన ఏడోడు వాడికి బడి, వీడు చదువుకుంటూ ఉంటాడు. అర్థమైందా? శుభ ఆత్మ. కొంచెం సహాయం చేస్తుంటాడు. తన దగ్గర 10 అరటిపళ్ళు ఉన్నాయనుకోండి, ఒక్క అరటిపండు పక్క వాళ్ళకి ఇస్తాడు, 9 తనే తింటాడు. శుభ ఆత్మ, మంచి ఆత్మ, గుడ్ సోల్. ఫస్ట్ది బ్యాడ్ సోల్, సెకండ్ది ఏమిటి? హిపోక్రటిక్ సోల్. తర్వాత మహాత్మ. శుభాత్మ, మహా ఆత్మ. మహాత్మ అంటే ఏమిటి? తన జీవితాన్ని ఏదో ఒక దానికోసము ఆ ఒక గ్రూప్కి అంకితం చేస్తాడు. దాన్ని అతను మహాత్మ. ఆ ఆత్మ ఏమిటి? మహాత్మ. గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారిని మనం ఏమంటాం? మహాత్మ అంటామా, శుభాత్మ అంటామా? శుభాత్మ గాంధీ అంటామా? మూర్ఖాత్మ గాంధీ అంటామా? దుష్టాత్మ గాంధీ అంటామా? ఏమంటాం? మహాత్మ, మహా ఆత్మ. ఓకే. ఈ గ్రూప్ అందరికీ, అంటే ఈ కోట్లాది మందికి స్వతంత్రం కావాలి, దానికోసం నా జీవితం ఉంది. ఆయన తన జీవితాన్ని అంకితం ఇచ్చేశాడు. ఈరోజు మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి ఆ మూల పురుషుడు గాంధీ గారే. గాంధీ గారికి చప్పట్లు కొడదాం మనం. గాంధీ గారు ఏం చేయలేదు, గాంధీ అది, గాంధీ ఇది అని ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు. వాళ్ళంతా మూర్ఖాత్మ. గాంధీ గురించి మాట్లాడేవాడు ఎవడన్నా ఉన్నాడా? నీకేమైనా అర్హత ఉందా గాంధీ గారి గురించి మాట్లాడడానికి? ఒక మహాత్ముడు గురించి మాట్లాడడానికి ఒక మూర్ఖుడికి ఏం అర్హత ఉంది? ఈ మధ్యన కొంతమంది బయలుదేరారు, ఒక బ్యాచ్. గాంధీ అది చేశాడు, గాంధీ దేశాన్ని తగలబెట్టాడని చెప్తుంటారు. అంత మూర్ఖులే వాళ్ళంతా. మహాత్ముడు ఎక్కడ, నువ్వెక్కడరా? 2 పిల్లల్ని పెట్టుకుని, ఒక పిల్లల్ని పెట్టుకుని ఒక సంసారం నడపడానికి చస్తున్నావు నువ్వు. వెధవ నువ్వు, మూర్ఖుడు నువ్వు గాంధీ గారి గురించి ఎలా మాట్లాడతావు? మూర్ఖాత్మ అది. సో నా 5వ కేటగిరీ ఉంది, పరమాత్మ. 5వది ఏంటి? పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ మహాత్మ అంటామా? శ్రీకృష్ణ మహాత్ముడు కాదు, పరమాత్ముడు, బుద్ధ పరమాత్మ. సో వీళ్ళందరూ స్వాములు. అయ్యప్ప స్వామి. సో వీళ్ళందరూ ఏం చేశారు? సెల్ఫ్ని తెలుసుకున్నారనమాట. సో మహాత్ముడి కన్నా నెక్స్ట్ స్టేజ్. ఎవరైతే ధ్యానంలో నిష్ణాతులు అవుతారో వాళ్ళంతా పరమాత్ములు. అది
మనం దుష్టాత్మగా కొన్ని జన్మలు ఎత్తుతాం, కొన్ని జన్మలు మూర్ఖాత్మగా జీవిస్తాం, కొన్ని జన్మలు శుభాత్మగా జీవిస్తాం, కొన్ని జన్మలు మహాత్మగా జీవిస్తాం. చివరి జన్మల్లో అంటే ఇంకా మానవ సామ్రాజ్యంలోంచి మనం అవుట్ అయిపోతాం. అప్పుడు చివరి జన్మల్లో మనము పరమాత్మగా ఉంటాము. కాబట్టి మన అల్టిమేట్ గోల్ ఏమిటి? పరమాత్మ. ఏమిటి అల్టిమేట్ గోల్? నాతో పాటు చెప్పండి. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. అది ఏమిటా కుంభస్థలం? ఇదే పరమాత్మ. పరమాత్మ అనే పదానికి నిర్వచనం చూద్దాం. ఇది ఇహము, అది పరం. భగవద్గీతలో ఏం చెప్పాడు ఆయన? అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ చెప్పాడు. అంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అదంతా చెప్పాడు. అదే భగవద్గీత. వేమన పద్యాలు ఏం చెప్పాడు? అదే చెప్పాడు. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ కూర్చొని ధ్యానం చేసి ఉన్న ఆ పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఆ రహస్యాలను తెలుసుకుంటాడు. వాడే పరమాత్మ. అది. సో ధ్యానము అంత ఉన్నతమైనది. ఎలా ఉంటారు? దుష్టాత్మగా ఉందామా? మూర్ఖాత్మగా ఉందామా? శుభాత్మగా ఉందామా? కొంచెం బెటర్ శుభాత్మ. మహాత్మగా ఉందామా? ఇంకొంచెం బెటర్. ఫైనల్ పరమాత్మగా ఉండాలి. ఓకే. తర్వాత ఈరోజు మీకు ఒక 9 పాయింట్లు నేను చెప్తాను. మీరు ఈ స్కూల్ అయిన తర్వాత ఇంకొక కాలేజీకి పోతారు. ఆ కాలేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి పోతారు ఉద్యోగానికి, లేకపోతే పెళ్లి చేసుకున్న సంసారంలో ఉంటారు. ఎక్కడికి పోయినా కూడా ఈ 9 పాయింట్లని వదలొద్దు. మీ కాళ్ళు చేతులు ఎక్కడికి పోయినా వస్తాయిగా మీతో పాటు. అలాగే 9 పాయింట్లు కూడా మనతో పాటు రావాలి. నేను 20 సంవత్సరాలు అయింది ఆధ్యాత్మికం అనే ఈ ఫీల్డ్లోకి వచ్చి. నా పరిశోధన మొత్తంలో ఈ 9 పాయింట్ల కన్నా ఇంకేమీ లేదు. ఇంకేదైనా ఉంది అనుకుంటే అది పిచ్చోళ్ళు వాళ్ళు. ఈ 9 పాయింట్లు మనం మరొకసారి గుర్తు చేసుకుందాం, స్టడీ చేద్దాం. ఓకేనా? 9 ప్రామిసెస్. ఓకే. 9 అగ్రిమెంట్స్. ఎన్ని అగ్రిమెంట్స్? అగ్రిమెంట్ అంటే ఏమిటి? ఇద్దరి మధ్యన జరిగేదాన్ని అగ్రిమెంట్ అంటారు. కానీ ఇది ఈ అగ్రిమెంట్స్ ఇద్దరు లేరు ఇక్కడ, ఒకళ్ళే మనకే జరిగేది ఈ అగ్రిమెంట్. ఎన్ని అగ్రిమెంట్స్? 9. అందరూ 2 చేతులు పొట్ట మీద పెట్టుకోండి. నాతో పాటు చెప్పండి. యుక్తాహారము, మితాహారము, నిరాహారము. మళ్ళీ యుక్తాహారము, మితాహారము, నిరాహారము. నోటిపై పెట్టుకోండి. యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము. యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము. ఇక్కడ పెట్టుకోండి. యుక్తాలోచన, మితాలోచన, నిరాలోచన. యుక్తాలోచన, మితాలోచన, నిరాలోచన. అది. ఇక్కడ 3 అగ్రిమెంట్స్, ఇక్కడ 3 అగ్రిమెంట్స్, ఇక్కడ 3, ఇక్కడ 3 ప్రామిసెస్, ఇక్కడ 3 ప్రామిసెస్, ఇక్కడ 3 ప్రామిసెస్. ఈ 3 డిపార్ట్మెంట్లు. ఒకటి ఫుడ్ డిపార్ట్మెంట్, రెండోది వర్డ్స్ డిపార్ట్మెంట్, మూడోది థాట్స్ డిపార్ట్మెంట్. ఈ 3 డిపార్ట్మెంట్ కలిస్తేనే నువ్వేమిటి, నువ్వు ఏం తింటున్నావు అదే నువ్వు. ఎందుకంటే ఇన్పుట్ ఏముంటుందో అవుట్పుట్ కూడా అదే వస్తుంది. మన దగ్గర బైక్ ఉంది, బైక్లో పెట్రోల్ పోయాలి, కానీ కిరోసిన్ పోసామనుకోండి గొట్టల నుంచి పెద్ద పొగ వస్తుంది. ఆ పొగ ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్పుట్లోంచి అవుట్పుట్ వచ్చింది. అవునా కదా? కాబట్టి ఆహారము ఎలాంటిది వేయాలి? 3 పాయింట్లు చెప్పారు. రైట్ ఫుడ్. ఫస్ట్ ఏంటి? యుక్త ఆహారం అంటే రైట్ ఫుడ్. ఏమిటి రైట్ ఫుడ్? శాకాహారం మాత్రమే తినాలి. మాంసం ఎవ్వరూ తినకూడదు. ఎవ్వరూ మాంసం తినకూడదు. మాంసం అంటే ఏమిటంటే, మాంసం తినడం అంటే ఏమిటంటే మన వేలుతోటి మన కంటిని పొడుచుకోవడము. వేలెవరిది? మనదే. కన్నెవరిది? దాని పేరే మాంసం తినడం. మన వేలుతో మన కన్ను పొడుచుకోవడము, దాని పేరే మాంసం తినడము.
సకల రోగాలకి కారణము మాంసము. మనిషి యొక్క సకల దుఃఖాలకి కారణము మాంసము. చెట్టంత కొడుకు చచ్చిపోతాడు ఒక ఇంట్లో, 20 సంవత్సరాల పిల్లాడు, 20 సంవత్సరాల అమ్మాయి. ఎందుకు చచ్చిపోయింది అమ్మాయి? అమ్మాయి పోయింది, అబ్బాయి పోయాడు, ఆ కుటుంబం అంతా జీవితాంతం ఏడుస్తుంటారు. ఆ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? హింసలోంచి వస్తుంది. ఎక్కడి నుంచి? హింసలోంచి వస్తుంది. సో మొట్టమొదట అసలైన హింస అంటే ఈ మాంసమే. ఆ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఇప్పుడు ఇది ఉంది, ఇది కడుప డస్ట్బిన్నా? చెప్పండి. కడుపు ఇది, కానీ మనం డస్ట్బిన్లో వేయాల్సింది కడుపులో పెడుతున్నాం. మనం ఏది కడుపులో పెట్టాలో అదే పెట్టాలి. ఇప్పుడు ఈ మైక్ ఉంది, మైక్ని తింటామా? ఎందుకు తినం? ఇది తినే పదార్థం కాదు కాబట్టి తినం. అలాగే మాంసం అనేది తినే పదార్థం కాదు, మనిషి తినే పదార్థం కాదు. ఒక సింహం తినే పదార్థం, పులి తినే పదార్థం, క్రూర మృగాలు తినే పదార్థం అది. అందుకే దాన్ని క్రూర మృగము అంటాం. మనిషిని క్రూర మృగం అంటామా? అనం. మనిషిని ఏమంటాం? మానవ సేవే మాధవ అంటే మనిషిని దేవుడు అంటున్నాం. మరి ఏ దేవుడైనా మాంసం తిన్నాడా? ఎనీ గాడ్ మీరు చూడండి, ఏ దేవుడు మాంసం తినలేదు. ఎవరైనా కానీ. శబరిమల ఉంది, అయ్యప్ప స్వామి మాలలో వేస్తాం మనం. 40 రోజులు మాంసం తింటారు మాలలో ఉండగా, మరి తర్వాత తింటాం. శబరిమల గుడిలో మాంసం పెడతారా? ఇక్కడ ఎందుకు పెడతాం మరి? గుడి గొప్పదా, మన ఇల్లు గొప్పదా? శబరిమల సంవత్సరానికి ఒకసారి కానీ ఇంట్లో రోజు ఉంటావు. ఏది గొప్పది చెప్పండి? మరి శబరిమల గుడిలో పెట్టినప్పుడు నీ ఇంట్లో ఎందుకు మాంసం? ఏ ఇంటిలోనూ మాంసం ఉండకూడదు. ఏ ఇంటిలో మాంసం ఉంటుందో ఆ ఇల్లు శ్మశానంతో సమానము. ఏ ఇంటికి శాంతి రాదు. ఆ కోడి ఆత్మలు, మేక ఆత్మలు మన చుట్టూ తిరుగుతుంటాయి ఏడుస్తూ, మనకు శాంతి ఎలా వస్తుంది? రాదు. ఇంపాసిబుల్. మనం ఒక మనిషిని బాధ పెట్టాము, వాడు ఏడుస్తూ ఉంటాడు, మనకు ఆ ఏడుపు తగులుతుందని అనుకుంటామా లేదా? మనం ఇది ఈక్వల్, దానితో సమానం ఇది కూడా. కాబట్టి సరి అయిన ఆహారం ఏమిటంటే శాకాహారము. గుడ్డు కూడా తినకూడదు. గుడ్డు ఆహారమే కాదు, అది పెంట. అది మనకు గొప్పగా నేర్పించారు. అట్లా తెలియక ఏం చేస్తాం? ఎంత తెలిస్తే అంత చెప్తారు. ఏం చేస్తాం మరి? అదే మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు నుంచి ఎవరైనా మాంసం తినేవాళ్ళు ఉంటే అందరూ శాకాహారులుగా మారాలి. అది లక్షలాది కోట్లాది జీవుల క్షోభ ఉంది మనం ఆ మాంసం వెనకాల. అందుకు మాంసం తినకూడదు. నాతో పాటు చెప్పండి ఒకసారి. అహింస పరమో ధర్మ. అహింస పరమో ధర్మ. ఓకే. తర్వాత జంతు బలులు ఇవ్వకూడదు. కుప్ప వేస్తే బలి, ఊడుపు ఊడిస్తే బలి, మా ఇంటి దేవతకి బలి. ఆ బలి ఇస్తే దానికి నువ్వు కూడా బలి అవుతున్నావు, ఇంకొక రూపంలో బలి అవుతున్నావు. నీకు తెలియట్లేదు అంతే. ఏదైనా కష్టం రాగానే ఏమనుకుంటాం? కర్మరా అనుకుంటాం కదా. ఎప్పుడు చేసిన కర్మో ఇప్పుడు అనిపిస్తున్నాను అనే మాటలు వింటాం కదా మనం. సో ఆ కర్మ ఏమిటి? ఆ బ్యాడ్ కర్మే వైలెన్స్. వేమన జంతు బలుల గురించి ఒక పద్యం చెప్పారు. నాతో పాటు చెప్పండి. దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట, ఇమ్మ తండ్రి ఇదేమి రిమ్మ తెగులో, అమ్మవారి పేర అందరూ తినుటక విశ్వదాభిరామ వినరవే. అది ఏదో మంచి జరుగుతుంది అని చేస్తున్నావు చూసావా, అది పెద్ద రోగం అని చెప్తున్నాడు ఆయన. ఒక రోగం తగ్గడం కోసం బలిస్తున్నావు, ఆ బలి వాళ్ళని ఆలోచనే పెద్ద రోగం రా బాబు అని చెప్తున్నాడు. కాబట్టి ఎవ్వరూ కూడా మాంసం జోలికి పోరాదు. ఏ కోడి చంపకూడదు మనము, ఏ మేకని చంపచ్చు ఎప్పుడు? ఆల్టర్నేటివ్ లేనప్పుడు. నాకు తినడానికి ఏమీ లేదనుకోండి, నేను విజయభాస్కర్ రెడ్డి గారిని కూడా తినొచ్చు. ఎప్పుడు? తినడానికి లేనప్పుడు. అప్పుడు తప్పదు, ఆపద్ధర్మం అంటాం దాన్ని. కానీ ఇన్ని వెరైటీస్ ఉండగా గుత్తొంకాయ కూర కన్నా మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందా?
గుత్తొంకాయ కూర గొప్పదా, ఆ జంతువుని చంపి దాని రక్తం తాగడం గొప్పదా? అది ఏం జీవితం? పప్పు టమాటాకు మించిన కూర ఎక్కడ దొరుకుతుందా మీకు? సాంబార్ ఎంత బాగుంటుంది, టమాటాతో రసం చేస్తే ఎంత బాగుంటుంది, పొంగల్ చేసుకుంటే ఎంత బాగుంటుంది, ఇడ్లీ కొబ్బరి చట్నీతో ఇడ్లీ తింటే ఎంత బాగుంటుంది, పెసరట్టు ఉప్మా పెసరట్టు కొంచెం నెయ్యి వేసుకుంటే ఎంత బాగుంటుంది. చికెన్ మటన్ అని పళ్ళు పీక్కోవడం సరిపోతుంది. తిన్నంతసేపు నరకం, తిన్న తర్వాత నరకం. ఈరోజు మా ఇంట్లో చికెన్ మటన్, అది ప్రెస్టేజ్ కింద తయారైంది. ఇదంతా మూర్ఖత, పిచ్చి. ఓకేనా? కాబట్టి సరి అయిన ఆహారము. మానేస్తారా మాంసం? చేతులు ఎత్తాలి. ఎంతమంది మాంసం తినడం మానేస్తారు? ఎత్తాలి. ఎస్, చప్పట్లు కొడదాం అందరికీ. మనకి ఈరోజు బిజినెస్ వర్కౌట్ అయింది. అయితే ఒకళ్ళు మారినా చాలు. ఈ ప్రోగ్రాంకి వచ్చి ఒక్కరు శాకాహారిగా మారినా చాలు, ఇది సక్సెస్ అయినట్టు. సో సరి అయిన ఆహారం అంటే శాకాహారము, ఫస్ట్ పాయింట్. రెండో, సరైన ఆహారం అంటే ఏంటంటే నిలవ పెట్టిన తినకూడదు. రాత్రిది ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్న తినరాదు. ఓకే. తర్వాత మితాహారము అంటే ఎంత తినాలో అంతే తినాలి, ఎంత ఆకలి ఉందో అంతే తినాలి. అంతకు మించి ఎక్కువ తిన్నామనుకోండి ఏమవుద్ది? మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోవాలి. అది. సో మితాహారము రెండో పాయింట్. మూడోది నిరాహారము అంటే ఉపవాసము. వీక్లీ ఒకరోజు, పిల్లలందరూ 15 రోజులకు ఒక్కరోజు ఏమీ తినకూడదు, బంద్. ఇది మొత్తం రెస్ట్ ఇవ్వాలి. మీరు ఈ 3 పాయింట్లు కనుక పాటిస్తే మీకు ఏ రోగాలు రావు, 90% రావు. అది ఓకేనా? తర్వాత మెడిసిన్స్ వాడదు. ఊరికే ఏం చేస్తాం, మనం తలనొప్పి కానీ టక్ మంది తెస్తాం, ఒక మెడిసిన్, ఒక ట్యాబ్లెట్ వేసేస్తాం. రాంగ్ అది. ఆ తలనొప్పి వస్తే కొంచెం భరించు, ఏం కాదు, పోతుంది. కడుపు నొప్పి రాగానే టక్ మంది తెస్తాం, మందు పోస్తాం అందులో. సో అవన్నీ మనకి చెడు చేస్తాయి మన శరీరానికి. అదంతా కెమికల్స్ అవి. మెడిసిన్ ఎప్పుడు వాడాలంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాడాలి, చివరి వరకు చూసి అప్పుడు వాడాలి. ఓకేనా? తర్వాత నిరాహారం అంటే ఉపవాసము. నాతో పాటు చెప్పండి, లంకణం పరమ ఔషధం. లంకణం పరమ ఔషధం. అది ఇవన్నీ మనకు చెప్పారు, పూర్వమే చెప్పారు, కానీ మనం పట్టించుకోలేదు. అడ్డదిడ్డంగా తింటున్నాం. ఆ తినేది మనిషా, పశువా, దున్నపోత, ఏమీ తెలియదు. ఏం తింటున్నాం అసలు? మనిషేగా మనం. మన స్పృహ ఉండాలిగా. ఎంత తింటున్నాం తెలియాలా వద్దా? ఎంత పడితే అంత తింటాము, ఏది పడితే అది తింటాం. అందుకే ఇంత గందరగోళం. సో 3 పాయింట్లు అయిపోయాయి. ఈ ప్రామిసెస్ ఎవరికి చేస్తున్నాం? ఎవరికి? మనకు మనమే చేసుకుంటున్నాము. తర్వాత ఇంకొక 3 పాయింట్లు ఇక్కడికి వద్దాం. యుక్త భాషణం, సరి అయిన మాటలు అంటే పాజిటివ్ వర్డ్స్ రావాలి. మనం ఎప్పుడు కూడా ఇంకొకరిని నిరుత్సాహపరచకూడదు, ఉత్సాహపరచాలి. మనల్ని మనం నిరుత్సాహపరచుకోకూడదు, ఇంకొకరిని నిరుత్సాహపరచకూడదు. ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్ రావాలి. గురు పౌర్ణమి యజ్ఞం చేయగలమా లేదా? చేయగలమా లేదా? చేయగలము, అంతే. అది. ఒక వ్యాపారం మొదలు పెడుతున్నాం, వ్యాపారం చేయగలమా? చేయగలము, బాగుంటుంది, అంతా బాగుంటుంది. పరమాత్మ అవగలమా లేదా? అవగలమా లేదా? అవ్వగలము. ఇలాంటి మాటలు నోట్లోంచి రావాలి, అప్పుడే సరిగా ఉంటుంది. సో 3వ పాయింట్ నిర్భాషణము. ఇక్కడ అంటే మౌనము. వారానికి ఒకరోజు మౌనంలో ఉండాలి, మౌనాన్ని ప్రాక్టీస్ చేయాలి. ద సైన్స్ ఆఫ్ సైలెన్స్, ద ప్రాక్టీస్ ఆఫ్ సైలెన్స్. సైలెన్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి. నోటికి తాళం వేయాలి. ఒకరోజు, వారానికి ఒకరోజు. నేను 6 సంవత్సరాలు వరుసగా, సంవత్సరానికి 40 రోజులు మౌనం, ఇయర్ 6 సంవత్సరాలు. మా గురువు గారు ఆయన సంవత్సరం పాటు మౌనంగా ఉన్నారు, 1 ఇయర్, సంవత్సరం అంతా మౌనంగా ఉన్నారు. సో మనము వారానికి ఒకరోజు మౌనంగా ఉంటే ఆ పవర్ మనకి తర్వాత అర్థమవుతుంది, ఆ ఎనర్జీ మనకి తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు.
చేసి చూడండి. మన వాక్కులో చాలా పవర్ ఉంది. నాతో పాటు చెప్పండి, నోటి మాటే నుదుటి వ్రాత. యాక్షన్. నోటి మాటే నుదుటి వ్రాత. అది ఓకే. ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఇలా విసిరాం. ఆ 1000 రూపాయలు వెళ్ళి నాకు ఈ డ్రెస్ తెచ్చింది. 1000 రూపాయలు వేస్తే డ్రెస్ వచ్చింది. అలాగే మన వాక్ని విసిరితే ఆ వాక్యే రియాలిటీ అయ్యి మన లైఫ్లోకి వస్తుంది. కాబట్టి రైట్ వర్డ్స్ ఉండాలి. మనం ఎంత మౌనంగా ఉంటామో మన వాక్కుకు అంత శక్తి వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు అందరూ మంచిగా వింటున్నారు. నా వాక్కి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నా మౌనంలోంచి వచ్చింది, నా మౌన సాధనలోంచి వచ్చింది. ఓకేనా? తర్వాత ఇక్కడికి వద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఈ 2 కొంచెం బెటర్, మన చేతుల్లో ఉన్నాయి. కానీ ఇది కొంచెం కష్టపడాలి. అసలు ఇది ఒకటి ఉందనేది తెలియదు మనకి. ఈ థాట్స్ రన్ అవుతున్నాయన్న సంగతే మనకు తెలియదు. సో ఇక్కడ ఏముండాలి? రైట్ థాట్స్ ఉండాలి. 2వ పాయింట్, ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. 3వది నిరాలోచన, అంటే మెడిటేషన్. ఏమి ఆలోచించకుండా ఉండడం మనం సాధన చేయాలి. ఇప్పుడు నేను కాసేపు ఇలా కూర్చున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను. చూడడానికి ఆలోచించాలా? చెప్పండి. చూడడానికి ఆలోచించాలా? అక్కర్లేదుగా. ఆలోచన లేకుండా చూడు. ధ్యానం చేయాలి. ముందు కళ్ళు మూసుకుని ఆలోచనలు ఆపడం మనకి రావాలి, తర్వాత అది వస్తుంది. సరేనా? ఇప్పుడు ధ్యానం ప్రాక్టీస్ చేద్దాం. 10 minutes హాయిగా కూర్చోండి. ఎలా చేయాలో చెప్తాను ధ్యానం కొత్త వాళ్ళకి. ఫస్ట్ ధ్యానం అంటే ఏమిటంటే ఆలోచనలు లేని స్థితి. ధ్యానం అంటే ఏమిటి? ఆలోచనలు లేని స్థితి. ధ్యానం ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు. 24 గంటలు నీ ఇష్టం. స్నానం చేసి చేయాలా? అక్కర్లేదు. స్నానం చేయకుండా కూడా చేయొచ్చు. తిన్న తర్వాత చేయకూడదా? తిన్న తర్వాత చేయొచ్చు, తినకముందు చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఏ వయసులో చేయాలి? ఏ వయసు వాళ్ళైనా చేయాలి. ధ్యానం ఎప్పుడు తెలుస్తుందో అప్పటి నుంచి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఎలా చేయాలి? హాయిగా కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? కింద కూర్చోవచ్చు, చైర్లో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు, మన ఇష్టం. 2 కండిషన్స్ ఉన్నాయి కూర్చోవడానికి. 1 కదలకుండా కూర్చోవాలి, 2 హాయిగా కూర్చోవాలి, సుఖంగా కూర్చోవాలి. ఎందుకంటే శరీరానికి హాయిగా ఉంటేనే ఏదైనా చేయగలం. శరీరానికి హాయిగా లేదనుకోండి ఏమి చేయలేం. కాబట్టి హాయిగా కూర్చుందాం. తర్వాత చేతులు 2 ఫింగర్స్ క్రాస్ చేసేయాలి. ఈ ముద్రలు అక్కర్లేదు. ఈ ముద్ర ఈ ముద్ర ఏ ముద్ర అక్కర్లేదు. ఈ 2 చేతులు ఫింగర్స్ క్రాస్ చేసుకుని ఒళ్ళో పెట్టుకోవాలి. కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. సార్లా కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. కళ్ళు 2 మూసుకోవాలి. ఒకసారి శరీరాన్ని గమనించుకోండి. చిటికెన వేలు దగ్గర నుంచి తల వరకు హాయిగా ఉండాలి. ఇప్పుడు మెల్లిగా శ్వాస దగ్గరికి రావాలి. శ్వాసని గమనించాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. క్లోజ్ యువర్ ఐస్, ఆల్ ఆఫ్ యూ. బ్రెత్ని అబ్జర్వ్ చేయండి. బీ విత్ యువర్ బ్రెత్. న్యాచురల్ బ్రెత్, సింపుల్ బ్రెత్, సాఫ్ట్ బ్రెత్. మన పూర్తి ధ్యాసను శ్వాస మీద పెట్టాలి. స్పీడ్గా తీసుకోకూడదు, స్పీడ్గా వదలకూడదు, లోపల బంధించకూడదు. దానికదే జరుగుతుంది శ్వాస. ఆ జరిగే శ్వాసని గమనించాలి. కాళ్ళు క్రాస్ చేసుకోండి. ఈరోజు మనం ధ్యానం అనే విద్యని, చావు పుట్టుక లేని విద్యని మనం అభ్యసిస్తున్నాం. ఎంత శక్తివంతులం అవుతామో ధ్యానం చేస్తే. హనుమంతుడికి శక్తి ధ్యానం నుంచి వచ్చింది. చక్కటి సంగీతంతో ధ్యానంలో ఉన్నాం.
ఏ ఆలోచన లేదు, ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచన కట్ చేసి మళ్ళీ శ్వాస దగ్గరికి రావాలి. ఇదే ప్రాక్టీస్. కళ్ళు తెరవాలనిపిస్తుంది కానీ తెరవరాదు. హాయిగా కూర్చున్నాం, శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యాన విద్యని పట్టుకున్నాం. మన ధ్యానం ఎంత బాగుంటుందో మన చదువు అంత బాగుంటుంది. బిఏ మహాత్మ, బిఏ పరమాత్మ, ఈ 2 స్టేజ్లు మనం పొందాలి. పుట్టింది మొదలు పరుగులాయే, ఎంత పరిగిడినా గమ్యం రాదాయే, అంతలోనే చావు దగ్గరాయే, ఏమి ఫలమురా జన్మమెత్తి. హాయిగా కూర్చున్నాం. ఇంటి దగ్గర లేం, మనం ఇల్లు గురించి ఆలోచించడానికి ధ్యానంలో ఉన్నాం. స్కూల్లో లేం, మనం చదువు గురించి ఆలోచించడానికి ధ్యానంలో ఉన్నాం. కళ్ళు మూసుకుని ఉన్నాం, మనతో మనం ఉన్నాం. పక్క వాళ్ళని మర్చిపోదాం. ఎవరికి వారే యమునా తీరే. నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరు ధ్యానం. ఏ మాట లేదు, ఏ ఆలోచన లేదు. ఈ 24 గంటలు ఉన్నాయి, ఒక 2 గంటలు ధ్యానం చేద్దాం. 22 గంటలు మీ ఇష్టం. 2 గంటలు మాటలన్నీ కట్టుపెట్టి ప్రపంచాన్ని విడిచిపెట్టేయాలి.
ఎవరు కళ్ళు తెరవద్దు. చేయగా ధ్యానం మనకి చక్కగా కుదురుతుంది. మొదట్లో కొంచెం కష్టపడాలి. మనస్సును జయించడం అంటే ఆషామాషి కాదు. హాయిగా కూర్చున్నాం. మనం శరీరం కాదు, మనం ఆత్మ పదార్థం. వీఆర్ ఆల్ సోల్స్, నాట్ బాడీస్. లాస్ట్ 1 minute, ఆఖరి 1 నిమిషం. మనతో మనం ఉన్నాం, వెంకటేశ్వర స్వామి లాగా. ఎంత భాగ్యమో జనమో కదరా, ఎంత భాగ్యమో ధ్యానమో గదరా, ఎంత సౌఖ్యమో ఈ ధ్యాన జీవితము, ఎంత భాగ్యమో కదరా ఈ ధ్యానము. మనసు నిలుపనేమి, మనసు నిలుపనేమి ఘనయోగి తానౌను, మనసు నిలుపనేమి ఘనయోగి తానౌను, ఎంత భాగ్యమో జన జీవిత
జీవిత ఓ ఆ లాస్ట్ 10 seconds. కళ్ళు తెరవకుండా రెండు అరచేతుల్ని రెండు కళ్ళ రెప్పల పెట్టుకోండి. రఫ్ చేయకూడదు, చేతులు రఫ్ చేయకూడదు. రెండు అరచేతుల్ని రెండు కళ్ళ రెప్పల పైన ఒక 5 seconds, 5 క్షణాలు. మెల్లిమెల్లిగా చేతులు తీస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరూ ఒకసారి నాతో పాటు చెప్పండి గట్టిగా. ధ్యానం ధ్యానం ధ్యానం, అహింస అహింస, శాకాహారం శాకాహారం శాకాహారం. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం ఆచార్య శ్రీనివాస్ గారికి. అలాగే దివ్య శ్రీనివాస్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ సన్మానం మా అమ్మగారికి చేయాలని కోరుకుంటున్నాను. మా అమ్మకి సన్మానం. మన తొలి గురువు మన అమ్మే, అవునా కదా? ఎవరు మన గురువు? తొలి గురువు మన అమ్మే. మీ మదర్ పేరు చెప్పండి. మదర్ పేరు చెప్పండి. వీరభద్రం గారు. వీరభద్రం గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. చప్పట్లు కొడదాం ఒకసారి మా అమ్మగారికి. నాతో పాటు చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అది ఈ 4 మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనకి స్వయం దేవోభవ అని అర్థం అవ్వాలి. ఏమర్థం అవ్వాలి? మనం దేవుళ్ళు అని అర్థమైతే ఉన్న వాళ్ళంతా దేవుళ్ళు అని మనకి అర్థమవుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన విజయభాస్కర్ రెడ్డి సార్కి, అన్నపూర్ణ మేడంకి మనం అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. అన్నపూర్ణ మేడం గారికి ధ్యాన ప్రచారం చేయాలని ఎంత తపనంటే, ముఖ్యంగా స్కూల్ పిల్లలకి చెప్పాలని మేడం తపన. నిన్న ఈరోజు ఈ స్కూల్ పిల్లల్ని అందరినీ యాడ్ చేయడం చాలా బాగుంది. ఈ కార్యక్రమం ఫుల్ఫిల్ అయింది దాంతో బాగా. అందరూ ఈ పిల్లలందరూ ధ్యానం చేయాలి ఈ రోజు నుంచి. చేస్తారా? యా. గట్టిగా క్లాప్స్ కొడదాం.